శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే మన జాతకం ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వచ్చే కొత్త సంవత్సరంలో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కుతూహలం ఉంటుంది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి ఉగాది వరకు చూస్తాం, కానీ ఆంగ్ల సంవత్సరం కూడా ఈ మధ్య కాలంలో చేసుకుంటున్నాం. అయితే చాలా మంది పండితులు కానీ జ్యోతిష శాస్త్రవేత్తలు కానీ చెబుతుంది ఏంటంటే మన తెలుగు సంవత్సరాది ప్రకారమే చేసుకోవాలని చెబుతున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ముందుగా తెలుసుకుంటే ఒక 3 నెలల నుంచి, ఉదాహరణకు ఒక రాశికి ఉగాది నుంచి బాగాలేదు అనుకోండి, ఎందుకంటే వచ్చేది విశ్వావసునామ సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరంలోకి వస్తున్నాం. ఉదాహరణకు ఒక రాశికి బాగలేదంటే ఇప్పటి నుంచే మనం ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే ఆదాయపరంగా తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, ఇప్పటి నుంచి చేసుకుంటే కనీసం ఒక 3 నెలలన్న జాగ్రత్త పడతామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అనమాట. ఎందుకంటే జనవరి నుంచి అంటే ఒక 3 నెలలు విశ్వావసునామ సంవత్సరంలోకి వస్తుంది. తర్వాత విశ్వావసునామ సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరంలోకి వస్తాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, 2026లో ఏ వ్యాపారాలు బాగుంటాయి, దేని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి, లాంటి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం గతంలో ఒక సినిమా వచ్చింది, కల్కి సినిమాలో మనం చూసాం కదా, ఆ లాస్ట్ లో ఆ తిండి కోసం కొట్టుకోవటం, నీళ్లు కోసం కొట్టుకోవటం, ఒక చిన్న ఎగ్ కోసం, ఇలా ఈ పరాభవనామ సంవత్సరంలో ఇలాంటివి ఏమన్నా జరగనున్నాయా? ఎందుకంటే ఇప్పుడే జరుగుతాయని కాదు, దీనికి బీజం ఏ విధంగా పడనుంది. ఎందుకంటే ఇప్పుడు రాహు మార్పు అనేది ఏదైతే ఉందో, రాహుగ్రహానికి అసలు ఏ విధంగా జరగబోతుంది అనేది చూద్దాం. ముందుగా అందరూ కూడా అనుకున్నట్టుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూసి, ఆ తర్వాత మనం పరభావనామ సంవత్సరంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మనం ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం వచ్చేసరికి 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 4 గాను ఉంటుంది. తరువాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. తరువాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 7 గాను ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఇక తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2 గాను, అవమానం 6 గాను ఉంటుంది. ఇంకా తదుపరి రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 6 గాను ఉండే అవకాశం ఉంది. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 7 గాను, అవమానం 2 గాను ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకున్నాం కదండి. ఎవరికైతే ఆదాయం తక్కువగా ఉంటున్నదో, అంటే ఉదాహరణకు ఒక వృషభ రాశి, కర్కాటక రాశి, అలాగే తులా రాశి, మకర రాశి, కుంభరాశి, ఇట్లాంటి వాళ్ళు ఈ 3 నెలలు, రాబోయే 3 నెలలు ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు జనవరి, ఇప్పుడు నేను ఈ వీడియో డిసెంబర్ నెలలోనే ఎందుకు చేస్తున్నామంటే, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 4 నెలల్లో ఇప్పుడు మనం ఆదాయం దాచిపెట్టుకున్నట్లయితే రేపు మనకి భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుంది. ఇక గతంలో మన ఛానల్లో చెప్పినట్టుగా కుజగ్రహ ప్రభావం వల్ల 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేళ్లు జరిగాయి, అనేక మంది చనిపోయారు, తర్వాత ఎన్నో జల ప్రయాణాలు వచ్చినాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ జరిగాయి. ఓకే, సో కొన్ని మంచి కూడా జరిగాయి, మంచి జరగలేదని చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి మనిషికి మంచి చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే 2026 సంవత్సరం ఇది న్యూ జనరేషన్ ఇన్నోవేటివ్. అంటే ఏంటంటే గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు మనం అప్డేట్ అవ్వాల్సిన సంవత్సరం
సంవత్సరం 2026. 2026 సంవత్సరంలో ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళ లైఫ్ రాబోయే 10 సంవత్సరాలు బాగుంటుంది. అదేంటి గురువు గారు, ఒక్క సంవత్సరంలో ఎలా అంటే, ఎస్, మనం ఈ రోజు ఒక విత్తనం నాటాము అంటే అది మొక్కయి, చెట్టయి, దానికి ఫలాలు వచ్చి ఇదంతా జరుగుతుంది. కానీ అసలు మనం విత్తనం ఎప్పుడు నాటబోతున్నాం, ఈ బీజం ఎప్పుడు పడుతుంది అంటే ఇది 2026 సంవత్సరంలో పడుతుంది. కాలానుగుణంగా మనిషి మారాలి, ఆలోచన విధానం మారాలి, మారి తీరాలి. మారితేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది. మారిన వాళ్ళకి అసలు లైఫ్ అనేది ఉండదు. నేను ఇప్పటికి ఫోన్లు మాట్లాడను, లేకపోతే చేతితో రాస్తాను. అఫ్ కోర్స్ అది మంచి పద్ధతే, మనం బ్రెయిన్ కి ఇస్తున్నాం. కానీ టెక్నాలజీని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి కదా. అందుకని మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మార్పుకి సిద్ధంగా అవ్వండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి పంపించండి, ఓ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేయండి. ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది. ఇట్స్ టైమ్ ఫర్ ద ఇన్ఫినిటీ. ఇంకా ఇంకా అద్భుతాలు జరిగే సమయం ఉంది. ఇది కొత్త కొత్త ఆవిష్కరణలు మొదలయ్యే సమయం 2026. మీకు దీంట్లో ఈ 2026లో ప్రప్రథమంగా జరిగేది ఏంటంటే ఫైనాన్స్, డబ్బు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు అందరికీ కీలకమే. ఈ డబ్బే ఇప్పుడు మనిషిని శాసిస్తుంది. కానీ అలా అని డబ్బే ప్రాణం కాదు. డబ్బుతో పాటు విలువలు కూడా ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన దగ్గర నిండుగా డబ్బు ఉందనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటాం మనం. అదే డబ్బు లేదనుకోండి, ఏదో డల్గా మిగతా పనులు ఏవి కూడా చేయలేం. ఇందాక ఆదాయ వ్యయాల్లో చూసాం కదా, మనం దాదాపు 7 రాసులు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నది. సో రేపు రాబోయే 2026 అంటే పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా డబ్బు శాసిస్తుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రతి జీవితంలోనూ అందరిలోనూ కూడా డబ్బే ఇంపార్టెంట్ అవుతుంది. దాని విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. గతంలో 2019లో కరోనా వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ పెట్టారు. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ తర్వాత మనం వదిలేసేసాం, అది వేరే విషయం. ఇక ఈ తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయి అంటే, దాదాపు 2028 నుంచి కూడా కరెన్సీ ఏదైతే ఉందో, ఇప్పుడున్న 500 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఇవి తగ్గిపోతాయి చలామణి. ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ ఆల్ డిజిటల్ అయిపోయింది. ఇది ఇంకా పెరుగుతుంది అనమాట. ఈ డిజిటలైజేషన్ అవ్వటం అనేది 2026 నుంచి ప్రారంభంగా ఉంది. చెప్పలేం, 500 రూపాయల నోట్లు కూడా రద్దు అయినా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. వాటిని రద్దు చేసి చిన్న చిన్న నోట్లను తీసుకొచ్చి పెట్టి, సో వాటిని కొంత ఈ డిజిటలైజేషన్ చేయడానికి గవర్నమెంట్ చేసే ప్రయత్నం కూడా ఉంటే ఉండొచ్చు. అయితే చలామణిలోకి ఈ కరెన్సీ అనేది ఉండదు. రాబోయే 2026 సంవత్సరంలో 3 రంగాల్లో అభివృద్ధికి బీజం పడబోతుంది. ఈ 3 రంగాల్లో గనక మీరు ఒక రంగాన్ని గనక కరెక్ట్ గా ఎంచుకుంటే రాబోయే 30-40 సంవత్సరాలు మీదే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్ మ్యాన్లుగానే ఉంటారు. ఎప్పుడైతే మనం డిజిటలైజేషన్ చేసుకుంటామో, డిజిటలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్లని, ఈడీలని, ఇవన్నీ పడతాయి. అయితే ఇప్పుడు ఏ విధంగా మనం నిల్వ చేసుకోవాలి ఆ డబ్బుని, అసలు ఆ డబ్బుని ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం. దీనికి ఏం లేదండి, సింపుల్ థింగ్. మీ దగ్గర ఉన్న కరెన్సీని అప్పు చేసైనా కానీ ఈ 3 నెలల్లో బంగారం కొనుక్కోండి. బంగారం కొనుక్కున్నారు అంటే మీరు ఖచ్చితంగా శ్రీమంతులు అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, రాహుగ్రహం శతభిష నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ని రూల్ చేసేది ఇద్దరు. ఫస్ట్ హాఫ్ మొత్తం రాహు రూల్ చేస్తాడు, అంటే చివరిదాకా రాహు రూల్ చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్ లో గురు భగవానుడు వస్తున్నాడు కదా. సో అక్కడ మీకు ఏంటంటే జరిగేది, కీడు ఏదైతే ఉందో, రాహు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ని ఖచ్చితంగా గురువు గారు తగ్గించగలుగుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో కూర్చాం, ఇక నవంబర్ 20-24 తారీఖు నుంచి ఆల్మోస్ట్ జూలై వరకు రాహు ఈ శతభిష నక్షత్రంలోనే ఉంటాడు. రాహు అంటే ఎవరు అందరికి తెలిసిందే, మాయాకారకుడు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించే ఛాయాగ్రహం. మీరు సినిమా గానీ, మీడియా గానీ ఇట్లాంటివన్నీ తీసుకునేది ఏంది, రాహు ప్రభావం వల్లే జరుగుతుంది. సో ఖచ్చితంగా రాబోయే 6 నెలలు అంటే పరాభవనామ సంవత్సరంలో జరగబోయే 6 నెలలు కూడా ఇటు సినిమాలకు గానీ, మీడియా గానీ పూర్వపు రోజులైతే ఖచ్చితంగా వచ్చి తీరుతాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మళ్ళా థియేటర్ ఆక్యుపెన్సీ పెరగటం కానివ్వండి, మీడియాకి మంచి మంచి రోజులు రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ ఇందాక మీకు చెప్పినట్టు, ఎందుకంటే రాహు మాయాకారకుడు కదా. సో దీన్ని బట్టి ఏంది, డిజిటల్ కరెన్సీ అంటే ఏంది, మనం మొబైల్ ఆన్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో ఇంత కరెన్సీ ఉంది అని కనపడుతుంది. అది మాయ. ఎందుకంటే నీ చేతిలో ఫిజికల్ గా డబ్బులు లేవు, నీ దగ్గర ఫిజికల్ గా బంగారం లేదు, నీ దగ్గర ఫిజికల్ గా ఒక భూమి లేదు, ఆ డిజిటల్ ఉంది. అదే ఓ సర్వర్ ఎగిరిపోతే జీరో కనపడదు కదా, అదే మాయ. కానీ అలా జరుగుతుందని కాదు. సో అందరి దగ్గర కూడా ఇప్పుడు డిజిటల్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మీరు మన పూర్వీకులు చెబితే, మన తాతలు వాళ్ళు చూస్తే వస్తు మార్పిడి జరిగేది. ఎలా జరిగేది, నా దగ్గర వంకాయలు ఉన్నాయి అనుకో, ఇంకోటి దగ్గర టమోటాలు నేను అనుకో, ఇదిగోరా 4 వంకాయలు తీసుకో, 4 టమోటాలు నేను తీసుకుంటా.
ఇదిగో నా దగ్గర ఈ వరి ధాన్యం ఉంది, నీ దగ్గర. ఇట్లా ఈ వీటన్నిటికి కూడా రాబోయే 40-50 సంవత్సరాలకి జరగబోయే మార్పుకి ఇప్పుడు బీజం పడబోతుంది. అందుకని నేనేమన్నాను, మీరు బంగారం కనుక దాచుకొని ఉంటే ఆర్నమెంట్స్ చేయించుకోవద్దు. మళ్ళా బిస్కెట్స్ కొనుక్కోండి కుదిరితే. ఆర్నమెంట్ చేయించుకుంటే మీరు మెల్ల వేసుకుంటారు, రేపు బంగారం రేటు బాగా పెరుగుతుంది, ఒకడు వచ్చి ఒకడు లాక్కపోతాడు, మన టైం బాగోపోతే కథం, ఇంకేం చేయలేం. బిస్కెట్స్ రూపంలో దాచిపెట్టుకొని ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకుంటే మీకు మంచిగా రేపొద్దున ధనం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంకొకటి, ఇప్పుడు భారతదేశానికి వచ్చేసరికి కర్కాటక రాశి భారతదేశానికి సంబంధించిన రాశి. సో దానికి ఆదాయం 2 ఉన్నప్పుడు రేపొద్దున ఖచ్చితంగా భారతదేశంలో ఆర్థిక మాన్యం అయితే ఏర్పడబోతుంది. అయితే గవర్నమెంట్ కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంది. ఖచ్చితంగా అది పాజిటివ్ అవ్వాలని చూద్దాం. కానీ ఆ ప్రభావం అయితే ఉండబోతుంది. దాన్ని మన ప్రధాని మోడీ గారు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, మన నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేది చూద్దాం. దీనివల్ల ఏంటంటే విపరీతమైన డిజిటల్ కరెన్సీ పెరుగుతుంది, యుఎస్ డాలర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు యుఎస్ డాలర్ పెరుగుతుంది అన్నప్పుడు ఏంటి, మీడియా రిలేటెడ్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ వీటికి ఖచ్చితంగా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. రేపు ఆర్థిక మాన్యం ఎదుర్కొంటున్నప్పుడు రేపొద్దున మనం ఏం చేయలేం. అందుకని ఈ 3-4 నెలల్లో కుదిరితే నష్టమేముంది, మన దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, స్వైప్ చేసి గోల్డ్ కొనుక్కోండి, లేకపోతే దాన్ని చిన్న ఈఎంఐలుగా పెట్టుకోండి. అది ఖచ్చితంగా రేపు మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ రాహు ప్రభావం వల్ల నెక్స్ట్ క్రైమ్ చేసే వాళ్ళు కొత్త రూపాలని ఎంచుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళనెవరు పట్టుకోరు. ఎందుకంటే రాహు కదా, రాహు శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఎంటర్ అయ్యాడు లేదో మీరు చూసే ఉంటారు. బిట్ కాయిన్ ఇప్పుడు ఘోరంగా పడిపోయింది. నాకు తెలిసి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏమో బిట్ కాయిన్ పూర్తిగా పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. దాదాపు 1,30,000 ఉన్న బిట్ కాయిన్ ఈ రోజున డిసెంబర్ నాటికి దాదాపు 85,000 ఏమో పడిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది, మాయాగ్రహం కదా రాహు వచ్చేసాడు. రాహు వచ్చేసరికి మాయా ప్రపంచాన్ని ఏలేస్తూ, సో మన కళ్ళ ముందు కనపడదు కదా బిట్ కాయిన్ ఇదంతా కూడా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనీ రూపం మారబోతుంది. ఏదైతే మారబోతుందో దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్. ఈ కుజగ్రహ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ మంచిగా ఉండబోతుంది. మీ దగ్గర ఏదన్నా ధనం గనక ఉంటే దాన్ని రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. సో ఆ రియల్ ఎస్టేట్ మనలో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఖచ్చితంగా కూడా మీకు అది కనపడే బంగారం కదా. సో నేనేమంటున్నానంటే ఈ 2 కూడా చూడండి. దీని తర్వాత సో నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మనీ మార్కెట్ రూపం కూడా మారిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి బాగా గుర్తు పెట్టుకోండి, ఈ దుబాయ్ ఈజ్ గోయింగ్ టు ద ఫైనాన్షియల్ హబ్ ఫర్ ద వరల్డ్. ఖచ్చితంగా దుబాయ్ వరల్డ్ కి మన ఫైనాన్షియల్ హబ్ గా మారబోతుంది. సో గోల్డ్ అంతా అక్కడే కదా ఉంది. సో క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ దుబాయ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు, ఇట్లాంటి బ్యాచ్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కలి ప్రభావం కదా, కలి పుట్టాడు, అయిపోయింది. ఇప్పుడు నడవటం స్టార్ట్ చేశాడు, రేపొద్దున పరిగెత్తపోవడం స్టార్ట్ చేయబోతున్నాడు త్వరలో. అందుకని అందరూ కూడా అప్గ్రేడ్ అవ్వండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా బంగారం శాసిస్తుంది, రియల్ శాసిస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, 3ది. ఇందాక 3 చెప్పారు కదా, ఇప్పుడు ఎప్పుడు బంగారం ఇవే అని చెప్తున్నారని నేను చెప్తా. తరువాతది వైద్య శాస్త్రంలో అనేకమైన మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు అంటే మనం ఊహించలేము. యాంజియోగ్రాములు చేయాలన్నా గానీ పెయిన్లెస్ యాంజియోగ్రాములు జరిగిపోయి అంత అప్డేట్ అయిపోతుంది వైద్య రంగం. సో పెట్టుబడి లేదని అంటే వైద్య రంగంలో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కొలనోస్కోపులు కానీ ఇట్లాంటివన్నీ చేయటా కూడా ఈ చిన్న రోబోలు వస్తాయి, ఆ రోబోలే చేసేస్తాయి. ఇదంతా ఏంటి, మాయ. రాహు ఎప్పుడైతే వస్తాడో ఈ మాయా శక్తులన్నీ పెరుగుతాయి. మనం ఊహిస్తామా ఒక మిషన్ మనకి ఒక ఆపరేషన్ చేస్తుందని? అది మాయా కదా. సో తరువాతది అత్యంత కీలకమైనది రెవల్యూషన్ ఏంటంటే అగ్రికల్చర్, ఫుడ్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ ఇండస్ట్రీ కంప్లీట్ గా మారబోతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఆల్రెడీ మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ డ్రోన్లని ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తూ ఉన్నారు. ఇది డెవలప్ అయ్యి చివరికి ఇప్పుడు ఎందుకంటే రైతులు లేరు, తగ్గిపోయారు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చోట్ల అయితే డ్రోన్లే మందులు పిచికారీ చేస్తున్నాయి, ఇవన్నీ వస్తాయి. రాబోయే రోజుల్లో మీ పొలాలని సంరక్షించడానికి, కంచె వేయటానికి, లేకపోతే తేమ ఎంత ఉంది, ఏమేం కావాలి, ఇదంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోతున్నాయి. ఈ రోబోస్ వచ్చేస్తే నెక్స్ట్ ఈ రోబోస్ ఏం చేస్తాయి, ఖచ్చితంగా పనులన్నీ కూడా పొలం పనులన్నీ కూడా రోబోలే చేయబోతున్నాయి. దానికి ఒక కమాండ్ ఇచ్చి అక్కడ పొలంలో ఎంత తేమ ఉంది, ఎంత వాటర్ కావాలి, రేపొద్దున ఆ పంటకి ఏ విధమైనటువంటి తెగుళ్ళు రాబోతుంది, ఇదంతా ముందుగానే పసిగట్టేసేసి మనకి అప్డేట్ చేస్తుంది. సో దాని ప్రకారం మనం దానికి ఏ మందులు వాడాలి, ఏం చేయాలి ఏంటి అనేది. ఇదంతా కూడా ఏంటి, అగ్రికల్చర్
అన్నిట్లో కూడా టెక్నాలజీ. సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా టెక్నాలజీ మీదకి అప్గ్రేడ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చైనాలో ఇలాంటి వ్యవసాయం స్టార్ట్ అయింది, కొన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా అయింది. సో ఇక హ్యూమన్ ఇంటర్షిప్ తగ్గిపోయింది కదా, ఫ్యూచర్ కూడా ఇలాగే జరగబోతుంది. ఈ గురుగ్రహం ఏదైతే ఉందో, ఈ గురుగ్రహం ఎప్పుడైతే కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యాడో, రాహుకి అలాగే గురువు గారికి ఏమవుతుంది, షష్టాష్టకాలు అవుతుంది. రాహుకి గురువుకి షష్టాష్టకాలు అయ్యాయి అంటే ఏమవుతుంది అంటే ఈ ఫైనాన్షియల్ రెవల్యూషన్స్ ఖచ్చితంగా అగ్రికల్చర్ లో కూడా వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ రెవల్యూషన్ అంటే ఈ 2026లోనే వస్తుందని చెప్పట్లేదు నేను, బీజం ఇక్కడి నుంచే పడుతుంది. అందుకని ఇప్పటి నుంచే మీరు అప్డేట్ అవ్వండి. రేపు తర్వాత ఫ్యూచర్ లో కూడా, ఎందుకంటే 2026లో కూడా ఈ భూమి మీదకి ఎలియన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది సరే, ఇప్పుడు మనకి ఆ ఎలియన్స్ ఇవన్నీ కూడా దాని తర్వాత విషయం, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనకి రేపొద్దున మనం ఏ విధంగా సేఫ్ గా ఉండాలి, మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పెంచుకోవాలి, ఏం చేయాలి. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీ అవబోతుంది కాబట్టి మన ప్రేక్షకులకి ఒక్క సజెషన్ అయితే ఇవ్వదలుచుకున్నా. మీ దగ్గర ప్రతి మనిషి దగ్గర 1-2 ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్. మీరు రెగ్యులర్ గా వాడే ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేయొద్దు. మీ దగ్గర ఒక ఫోన్ ఉండాలా, ఆ సిమ్ లో బ్యాంక్ రిలేటెడ్ ఇది ఉండాలా, యాప్ ఉండాలా, లేకపోతే బ్యాంక్ రిలేటెడ్ నెంబర్ ఉండాలా. అది కేవలం ఓటీపీ చూసుకోవటానికి అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడానికి మాత్రమే వాడండి. రెగ్యులర్ గా వాడే ఫోన్ లో కనుక మీరు యాప్ వేసుకున్నారో ఏదో రోజు హ్యాకర్ దోచేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ దానికి సెపరేట్ గా పెట్టుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రేపు ఫ్యూచర్ లో రాబోయేటటువంటి ఈ అనర్థాలు, దానికి బీజాలు ఏ విధంగా ఉంటాయి ఏంటని. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.